ఈరోజు మనం కంగన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మందికి అంటే మంచిదా కాదా అని చాలా సందేహాలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఎప్పుడో 1950s హారి హగావారా అని ఒక జపనీస్ మెడికల్ డాక్టర్ ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేశాడు. ఇది ఏంటంటే ఆల్కలైనిటీ ఉంటుంది అనమాట. అంటే pH ఈజ్ అబౌవ్ 7, 8 to 9.5 మధ్యలో pH ఉంటుంది. అంటే వాటర్ అయోనైజర్ ద్వారా దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేసి ఎసిడిక్ వాటర్గా ఆల్కలైన్ వాటర్గా విడగొడతారు. ఈ ఆల్కలైన్ వాటర్నే కంగన్ వాటర్ అంటారు. ఈ ఆల్కలైన్ వాటర్లో ఏముంటాయి అంటే ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం. ఇవన్నీ కూడా బాడీకి ఎంతో యూస్ఫుల్ అవుతాయి. ఇవే కాక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒక 3 విషయాలు ఐడెంటిఫై చేశారు హెల్త్ పరంగా. ఒకటి డిటాక్సిఫికేషన్, అంటే పనికిరాని అన్నీ కూడా పాయిజనస్ మెటీరియల్స్ అన్ని బాడీలో నుంచి రిమూవ్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేయటం వల్ల స్కిన్ కానీ లేకపోతే స్లీప్ కానీ అలాగే వైటాలిటీ, డైజెషన్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఎసిడిటీ లెవెల్స్ని, బాడీని ఎసిడిటీ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోయి వెయిట్ లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం వల్ల బికాస్ ఆఫ్ ఆల్కలైనిటీ ఇమ్యూనిటీ బూస్ట్ అవటం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. బ్యాక్టీరియల్, వైరల్, అలాగే క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దిస్ ఆల్కలైన్ వాటర్ ఈజ్ గుడ్. అంటే రీసెర్చ్ ఇంకా చాలా జరగాల్సింది, బట్ సాధ్యమైనంత వరకు జరిగిన రీసెర్చ్లో మాత్రం ఆల్కలైన్ వాటర్ ఈజ్ గుడ్. నా పేరు శోభ అండి. నేను హార్టికల్చర్లో వర్క్ చేస్తాను. ఏంటంటే ఈ కంగన్ వాటర్ తీసుకున్న తర్వాత అంటే కంగన్ వాటర్ నాకు అసలు ఒక అమృతంలాగా దొరికిందని అనుకోలేదు. అమృతమే జీవితం, లైఫ్ ఎండ్ అయ్యే టైంలో అమృతం తాగితే మళ్ళీ రీలైఫ్ అయినట్టు అయింది. నాకు 2017లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నేను ఫిబ్రవరిలో ఆపరేషన్ అయింది. నాకు అయిన తర్వాత ఆ 1.5 year కీమోలతో చాలా భయంకరంగా 18 May వరకు చాలా భయంకరంగా సఫర్ అయినా. అసలు నేను 70 kgs వెయిట్ ఎక్కడ 48, 50కి వెళ్ళిపోయినా. మాటకు చిన్న దానికి ఎంత కేర్ తీసుకున్నా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్కు వెళ్ళాలి. 5 రోజులు చేతుల నిండా ఎక్కడికక్కడ గుస్తారు, రక్తాలు తీస్తారు భయంకరంగా. 90,000 కట్టించుకుంటారు. 5 రోజులు ఆగానే పంపిస్తారు. మళ్ళీ అట్లాగే 2 times అట్లా 3 times జరిగింది. కానీ ఒక్కొక్కసారి 4వసారి అట్లా జరిగినప్పుడు నాకు చేతుల నిండా వెళ్ళాలంటే ఆ ఇన్ఫెక్షన్, హై ఇన్ఫెక్షన్ అని చెప్పగానే ఫోన్ చేసిన వెంటనే డాక్టర్స్ వచ్చేసేయాలంటారు. ఈలోగా ఇక నాకు అసలు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆ చేతులకు అన్నీ ఎక్కడ పడితే అక్కడ గుచ్చి రంధ్రాలు పడిపోయినాయి. ఈలోగా ఒక్కరోజు ఇట్లా పడుకొని బాగా సఫర్ అవుతున్న టైంలో ఇక శంకర్ అయిన అసలు నా లైఫ్కు టర్నింగ్ పాయింట్ అంటే శంకర్ నాకు కొడుకులాగా made it successful. Siddharth Malik Boya came to me and explained about the importance of Kangan water. Now I am using Kangan water and staying healthier. నా పేరు లింగా శ్రీనివాస్ అండి. నాకు ఇంటెస్టైన్ సర్జరీ జరిగింది 4 years బ్యాక్. బ్లడ్ క్లాట్స్ అయ్యి ఇంటెస్టైన్ రిమూవ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 99.9 గ్యారెంటీ లేదన్నారు. సర్జరీ అయిన తర్వాత గ్యాంగ్రీన్ వచ్చారు. సర్లే మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత బ్రతికిపోయాను. తర్వాత ఎందుకురా ఈ నరకం బ్రతుకుతున్నాను అన్నంత కష్టంగా ఉండేది. డాక్టర్ను మీట్ అయితే చేయగలిగిందంటూ ఏమీ లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ లేదు, సక్సెస్ లేదు. ఇండియాలో కాదు, ఏ కంట్రీలో లేదు. ఇప్పుడు బెటర్ కాబట్టి ఉండండి ఇట్లా. ఒక 2 years తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి బాడీ 33 kgs వెయిట్కి వచ్చాను. అప్పటి నుండి బెడ్ మీద నుంచి లేవలేదు, కంటిన్యూ లూజ్ మోషన్స్. ఒక మిత్రుడు శంకర్, సార్ ఈ వాటర్ తాగండి అంటే, విషమే తాగుతాను రా బాబు, వాటర్ తాగితే ఎందుకు లేచి తిరుగుతామో అని కామెంట్ చేశాను. సార్ మీరు పడుకోండి, డైలీ వాటర్ తెచ్చిస్తాను, 1 లీటర్ అయితే సరిపోతాయి. సరే సార్, ఒక 3 days తర్వాత నుంచి డైలీ 5 to 6 liters తాగాను. ఆకలి పెరిగింది, వెయిట్ పెరుగుతూ వచ్చింది. నాకు నేనుగా లేచి బయట నుంచి తిరిగాను, అన్ని పనులు చేసుకుంటున్నాను, కారు నడుపుతున్నాను. ఈరోజు 200 kilometers తిరిగి వచ్చాను. కేవలం నాలా సఫర్ అవుతున్న వాళ్ళకు ఇది చెప్దామని.
సో కంగన్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ నేచర్స్ చాలా ఉంటాయి అండ్ బాడీ ఆల్కలైన్ చేస్తుంది. అండ్ ఇవన్నీ చేయడం వల్ల మన బాడీలో మన హెల్త్ రేట్ చాలా బాగుంటుంది అండ్ మన హార్ట్ రేట్ కూడా బాగుంటుంది అండ్ ఆల్సో మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఇవన్నీ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. సో దయచేసి క్యాన్ వాటర్ కానీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ కానీ ఇవన్నీ ఆపేసి స్విచ్ టు కంగన్ వాటర్. నేను స్విచ్ చేశాను, మీరు కూడా స్విచ్ చేయాలని. కంగన్ వాటర్ మిషన్ ఫిట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కంగన్ వాటర్ దాదాపు ఇప్పటికి పెట్టుకొని 10 నెలలు అవుతుంది నాది. డైలీ వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం డైలీ 9.5 ఎర్లీ మార్నింగ్ మంచిగా 1 లీటర్ 1.5 లీటర్ తాగినప్పుడు అలా తాగేది. ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రం వేరే క్లీన్ వాటర్ అని చెప్పేసి అది టాబ్లెట్ వేసుకున్నప్పుడు తాగేది. తర్వాత డైలీ 9.5 మార్నింగ్ పడుకుంటప్పుడు అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్కి 9.5 తాగేది వాటర్. సార్ ఇంకా మీకు మిషన్ చూపించలేదు కదా, ఇదేనండి మిషన్. ఇగో ఇదేనండి కంగన్ వాటర్ మిషన్. అయితే ఈ వాటర్ నేను తాగిన కాంచాలి, ఈ మిషన్ వాటర్ నేను తాగిన కాంచాలి నాకు 300 ఉన్న థైరాయిడ్ లెవెల్స్ 125కి వచ్చిందండి. నిజం, 125కి వచ్చింది. మా ఆవిడకు లైట్గా షుగర్ ఉండేది, షుగరు బీపీ అవి కూడా కొంచెం నార్మల్గా వచ్చినాయండి. 10 months అవుతుంది. మీరు నమ్మకపోతే మా ఇంటికి రండి, నేను చూపిస్తా. రండి మా ఇంటికి రండి, చూపిస్తా. నాకైతే ఇప్పుడు అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుందండి వాటర్. నా ఫేస్ ఇంతకుముందు ఇట్లా మొత్తం ఇదంతా దిగిపోయి ఉండేదండి థైరాయిడ్. ఈ గొంతు ఈ మాంసం ఇక్కడ ఉండేదండి. ఇప్పుడు చూడండి ఒకసారి, నన్ను చూడండి. అయ్యో ఇక్కడ మొత్తం అంతా బ్లాక్ ఉండేదండి, మెడ పైన మొత్తం బ్లాక్ ఉండేది. ఇదంతా థైరాయిడ్ వచ్చి ఇదంతా గొంతంతా ఘోరంగా ఉండేదండి. అసలు నా మాట కూడా ఎవరికి అర్థం కాకుండా ఉండేది. అలాంటిది ఇప్పుడు మంచిగా ఉంటుందండి. కాళ్ళ నొప్పులు ఉండేది, ఇంకా థైరాయిడ్తో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొత్తం నడవరాకుండా ఉండేదండి. ఇక చికెన్ సెంటర్ కొంచెం ఎక్కువ తింటాం కానీ అట్లా బాగుందండి మిషన్, పర్లేదు. నాకు ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి అంతే అండి. తల్లి పాలు, ఆవు పాలు, ఈ కంగన్ వాటర్ మార్చలేండి, మిరాకిల్ అండి అంతే. తల్లి పాలతోని ఆవు పాలతో పోలుస్తున్నానంటే అర్థం చేసుకోండి వాటర్లో ఎంత దమ్ముందో. ఒక తల్లి కాపాడినట్టు కాపాడుతుందండి మనల్ని ఈ కంగన్ వాటర్. బీపీ షుగర్ ఉండే, గ్యాస్ ఉండే, మరలా గ్యాస్ తగ్గింది, బీపీ తగ్గింది. మరలా ఇది షుగర్ అనేది షుగర్ గోళీలు కూడా వేసుకుంటలేదు, అది కూడా మంచిగా అనిపిస్తుండే. మరలా నెత్తి మెడుసులు ఇట్లా ఒక పక్క మొత్తం నొస్తుండే సార్, అది తగ్గింది. తగ్గిందంటే ఇక నేను గోళీలు ఎప్పుడెప్పుడు ఆడతలేదు, ఇక లేకుంటే ప్రతిరోజు ఆడాలా. ఇప్పుడు షుగర్ టాబ్లెట్ బంద్ చేసినావా? బంద్ చేసినావా? గ్యాస్ వస్తుండే, ఇప్పుడు గ్యాస్ ఫుల్ వస్తుండే, ఇప్పుడు రాకొచ్చింది. ఇప్పుడు మీ నీళ్ళు తాగుతున్న ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుందా? ఓకే. అమ్మకి ఎట్లుంది, అమ్మ ఆరోగ్యం? అమ్మ మంచిగా ఉన్నది. ఆడ బోధనలో ఇక్కడ పని చేత కాకొచ్చిందని బిడ్డ దగ్గర, కోడల దగ్గర. ఓకే.